నేనైతే ఒక 3 రూల్స్ అయితే బిలీవ్ చేస్తాను అనమాట స్టైలింగ్ విషయంలో. సో అదేంటి అంటే యాక్చువల్లీ మంగళగిరి శారీస్, ఉప్పాడ శారీస్ ఇలాంటివి కాకుండా, అండ్ ఇంకొక టిప్ ఏంటంటే హ్యాంగర్స్ వేసేటప్పుడు మీకు కనుక ఈ శారీస్ నేను ఎక్కడ పర్చేస్ చేస్తానో డీటెయిల్స్ కావాలి అంటే, మనం ఇప్పుడు చూసిన ఈ 3 బ్లౌజెస్ వచ్చి ఎన్ని శారీస్కి పేరప్ చేయొచ్చు కదా. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్ము అండ్ మామ్ ఫ్రమ్ అమెరికా. ఇవాళ అయితే నేను ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్తో అయితే వచ్చేసాను. సో మీరు కనుక నా లాస్ట్ వీడియోస్ చూసుంటే నేను చెప్పాను కదా, లాస్ట్ వీడియోస్లో కొన్ని ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ చేస్తాను అని చెప్పి. నేను ఇప్పుడు చూపించే శారీస్ ఏంటంటే నేను మొన్న ఇండియా నుంచి తీసుకొచ్చుకున్న శారీస్ అనమాట, మొన్న మార్చ్లో ఇండియా నుంచి వచ్చేటప్పుడు. సో మీరు కనుక ప్రీవియస్ వీడియోస్ ఇంకా చూడకపోతే డూ చెక్ ఇట్ అవుట్. ప్రీవియస్ వీడియోస్లో మంచి వెరైటీస్ ఆఫ్ పట్టు శారీస్ ఉన్నాయి, అండ్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్, సింపుల్ అండ్ లైట్ వెయిట్ గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ చేశాను. సో మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే డూ సబ్స్క్రైబ్. ఫ్యూచర్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే రాబోతున్నాయి. అండ్ ఇప్పుడు వచ్చి నేను ఒక 8 ఫ్యాన్సీ శారీస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇంకా ఎక్కువ తీసుకొస్తే మళ్ళీ వీడియో చాలా లెందీ అయిపోతుంది. సో ఫ్యాన్సీ శారీస్ కలెక్షన్ 2 వీడియోస్గా స్ప్లిట్ చేసుకున్నాను. సో ఫస్ట్ వచ్చి ఇవాళ ఒక 8 శారీస్ అయితే చూద్దాము. అండ్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. సో ఈ వీడియో వచ్చేపాటికి ఆల్రెడీ 2 డేస్ అయిపోయి ఉంటుంది వినాయక చవితి అయ్యి, బట్ స్టిల్ హ్యాపీ వినాయక చవితి. నేనైతే ఒక 3 రూల్స్ అయితే బిలీవ్ చేస్తాను అనమాట స్టైలింగ్ విషయంలో. సో అదేంటి అంటే వేర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, కాన్ఫిడెన్స్ ఈజ్ ద రియల్ యాక్సెసరీ, అండ్ స్టైలింగ్ హ్యాస్ నో రూల్స్. సో ఫస్ట్ ఇది వేర్ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. అదేంటి అంటే నాకు నచ్చినవి నేను కొనుక్కుంటాను అనమాట. నేను బట్టలు కానీ జ్యువెలరీ కానీ కొనుక్కునే విషయంలో నేను సెకండ్ ఒపీనియన్ తీసుకోను. ఎందుకు అంటే వేరే వాళ్ళని బాగుందా బాగాలేదా అని అడిగితే వాళ్ళకి నచ్చింది చెప్తారు. సో అందుకని చెప్పి నాకు నచ్చింది నేను పర్చేస్ చేసుకుంటాను అనమాట. సో అక్కడ నేను ఒపీనియన్ అడగను అనమాట. ఇట్స్ నాట్ దట్ ఐఎమ్ ఓవర్ కాన్ఫిడెంట్ ఇన్ క్లోదింగ్ అండ్ జ్యువెలరీ. నాకు నచ్చినవి కొనుక్కోవాలి అన్నదే నా కాన్సెప్ట్ అనమాట. ద సెకండ్ వన్ ఈజ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద రియల్ యాక్సెసరీ. మనం ఎలాంటి క్లోదింగ్ వేసుకున్నా మనం కాన్ఫిడెంట్గా అండ్ కంఫర్టబుల్గా ఉండాలి. సో మనకు కాన్ఫిడెన్స్ లేకుండా బాగుందా బాగాలేదా అని డౌట్ఫుల్గా ఉంటే అది అంత బ్యూటీ యాడ్ చేయదనమాట. అంటే మనకి లోపల అదొక రకమైన టెన్షన్తో బాగుందా బాగాలేదా, సూట్ అయిందా సూట్ అవ్వలేదా అట్లాంటివన్నీ డౌట్స్ ఉండకూడదు. సో మనకు నచ్చినవి వేసుకున్నప్పుడు మనం కాన్ఫిడెంట్గా క్యారీ చేయగలగాలి. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ నో స్టైలింగ్ రూల్స్. సో బేసిక్గా ఇలానే వేసుకోవాలి అలానే వేసుకోవాలని ఏం లేదు. నేనైతే ఆల్ కలర్స్ ఎక్స్ప్లోర్ చేస్తాను. దేర్ ఆర్ నో స్టైలింగ్ రూల్స్. సో మనకేది కంఫర్టబుల్ అండ్ కాన్ఫిడెన్స్ని ఇస్తుందో మనం అదే హ్యాపీగా క్యారీ చేయగలుగుతాము. సో దట్స్ వాట్ ఐ బిలీవ్ బేసికల్లీ. మీ ఒపీనియన్ ఏంటో కూడా షేర్ చేయండి. మీరు ఎంతమంది అగ్రీ చేస్తారు నేను చెప్పిన 3 రూల్స్ తోటి? మీరు కూడా నాలాగే ఆలోచించే పని అయితే డెఫినెట్లీ కామెంట్స్లో చెప్పండి. వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే కలెక్షన్ అయితే చూసేద్దాము. సో ద ఫస్ట్ వన్ ఈజ్ ఇదన్నమాట. ఇది వచ్చి బెనారస్ శారీ, అంటే ప్యూర్ బెనారస్ కాదు, ఇది బెనారస్ ఫ్యాన్సీ శారీ అనమాట. ఇది వచ్చి మంచి లైక్ ఇదేదో గ్రీన్ లైక్ టీల్ గ్రీన్ ఆర్ యాపిల్ గ్రీన్ సంథింగ్ లైక్ దట్. దీనికి వచ్చి ఇట్లాగా పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చిందనమాట. అండ్ దీనికంతా శారీ మొత్తం ఇలా పింక్ కలర్ బార్డర్ లేస్ బార్డర్ లాగా వేశారు. అండ్ శారీ అయితే మనకి ఇలా ఉందన్నమాట, మొత్తం డిజైన్ వచ్చి. సో యాంటిక్ గోల్డ్ జరీతోటి డిజైన్ వచ్చింది. సో మనకు చూస్తే పళ్ళు అంతా ఇట్లా ఫుల్ డిజైన్ వచ్చింది. అండ్ శారీ మొత్తం బుటాస్ వచ్చాయి, బుటాస్ వచ్చి అండ్ కింద కూడా ఇలాంటి డిజైన్ వచ్చిందనమాట. సో వేసుకొని చూద్దాము ఎట్లుందో. సో వేసుకుంటే ఇలా ఉంది. అండ్ దీనికి వచ్చి నేను శారీలో వచ్చిన బ్లౌజ్ స్టిచ్ చేయించలేదు. నా దగ్గర యాక్చువల్లీ కొన్ని మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఉంటాయి. సో అవేంటి అంటే ఎలాంటి శారీస్కైనా వెళ్ళిపోతాయి అన్నమాట. సో అలాంటి ఒక బ్లౌజ్ ఇప్పుడు నేను దీనికి సెట్ చేశాను. సో దీనికి బ్లౌజ్ వచ్చి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అయితే చేయించాను అనమాట, బార్డర్ కలర్లో ఉండేది. సో ఇట్స్ అ టిష్యూ బ్లౌజ్, చిన్న చిన్న బుటాస్ వచ్చాయి. సో దగ్గర నుంచి చూస్తే మనకి బ్లౌజ్ ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చి నేను బ్యాక్ నెక్ అయితే ఇలా పెట్టించుకున్నాను అనమాట. సో ఇక్కడ మనకు పైకి ఒక హుక్ ఇచ్చారు అండ్ బ్యాక్ నెక్ అయితే ఇలా ఉంది. సో అండ్ దీనికి వచ్చి చిన్న గోల్డ్ పైపింగ్ కూడా చేశారనమాట ఇట్లాగా. సో ఈ శారీకి అయితే నేను ఈ బ్లౌజ్ సెట్ చేసుకున్నాను. దిస్ ఇస్ ద ఫస్ట్ శారీ. నెక్స్ట్ శారీ వచ్చి ఈ బ్యూటిఫుల్ మంగళగిరి పట్టు శారీ.
సో ఫ్యాన్సీ శారీస్ అని చెప్పి మళ్ళీ పట్టు శారీ ఎందుకు చూపిస్తున్నానా అనుకోవద్దు. ఇదేంటంటే నేను చూపించాన్ని అరౌండ్ 5000 అండ్ బిలో 5000 రేంజ్. సో నాకు ఈ శారీ అయితే 3000 పడింది అనమాట. ఇది వచ్చి నేను ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను అనమాట యూట్యూబ్లో, చూడకపోతే చూడండి, గెట్ రెడీ విత్ మీ, దాన్ని ఎలా స్టైల్ చేశాను అని. సో ఇది వచ్చి బేసిక్గా మనకి మంగళగిరి పట్టు అయినా కానీ ఫ్యాన్సీ శారీ లుక్లో ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది. సో ఈ శారీ చూద్దాం ఇప్పుడు. యాజ్ సెడ్ ఇది వచ్చి బ్యూటిఫుల్ మంగళగిరి శారీ. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటే ఇదైతే యాక్చువల్లీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ శారీస్లో నేను తీసుకున్నాను అనమాట మంగళగిరి వెళ్ళి. ఇది చూస్తున్నారు కదా, ఇట్లా బ్యూటిఫుల్గా మనకి చికెన్ కర్రీ వర్క్ వచ్చింది శారీ అంతా, బార్డర్కి అండ్ బుటాస్ కూడా వచ్చాయి. ఇదైతే కట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ మనకి పళ్ళు వచ్చి ఇలా వచ్చిందనమాట. ఈ శారీకి అయితే శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు, దీనికి ఇంకొక మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజ్ ఉంది, అది చూపిస్తాను ఇప్పుడు. ఫస్ట్ అయితే శారీ వేసుకొని చూద్దాము ఎలా ఉందో. మనకి శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది అనమాట. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పళ్ళు వచ్చి మనకి ఇలా ఉంది. సో మనకి శారీ మొత్తం ఇలా బుటాస్ వచ్చింది. అండ్ చెప్పినట్టు శారీలో బ్లౌజ్ అయితే నేను స్టిచ్ చేయించలేదు, ఇలాగే ఉంచేసాను శారీలోని. సో ఎక్స్ట్రా ప్లీట్స్ వస్తాయి కదా అని. ఈ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ టిప్స్ వచ్చి నేను ఇంతకుముందు పట్టు శారీస్ వీడియోలో షేర్ చేశాను. అండ్ దీనికి యాక్చువల్లీ వైట్ చికెన్ కర్రీ వర్క్ వచ్చింది కాబట్టి దీనికి బ్లౌజ్ అయితే ఇలా స్టైల్ చేశాను అనమాట. ఇదేంటిది అంటే మనకి వైట్ చికెన్ కర్రీ బ్లౌజ్. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా సెట్ అయింది ఈ శారీకి అయితే. సో అందుకని చెప్పి నేను శారీలో వచ్చిన బ్లౌజ్ కన్నా మనకి ఇలా కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే కొంచెం డిఫరెంట్ అండ్ ఎలిగెంట్ లుక్ ఉంటుంది అని చెప్పి ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. సో ఇవి 2 శారీస్ అయితే చూసాం కదా, యాక్చువల్లీ ఫోల్డ్ చేసి పెట్టేశాను అనమాట. నెక్స్ట్ వచ్చి ఈ శారీ అయితే చూద్దాము. ఇదేంటి అంటే మనకి ఆర్గెన్జా శారీ విత్ కంచి బార్డర్ అనమాట. ఇప్పుడు నేను చూపించే శారీస్ అన్నీ బిలో 5000 రేంజే. ఇండివిజువల్గా ప్రైజెస్ అంటే యాక్చువల్లీ కొన్ని శారీస్ అయితే బల్క్లో ఒకేసారి కొన్నాం కాబట్టి ఇండివిజువల్ ప్రైజెస్ అయితే గుర్తులేవు, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ బిట్వీన్ 3000 to 5000 అనమాట. సో ఇది కూడా అదే ప్రైస్ రేంజ్. ఇది వచ్చి ఆర్గెన్జా శారీ విత్ కంచి బార్డర్ అంటున్నారు, బట్ ఇది వచ్చి కంచి ప్యూర్ కంచి బార్డర్ కాదు, ఇవైతే పవర్లూమ్ శారీస్, హ్యాండ్లూమ్స్ కాదు. సో మీరు చూస్తే మనకి ఇలాగా 3000 to 5000 రేంజ్లో వచ్చాయి. మోస్ట్లీ పవర్లూమ్ శారీస్ ఉంటాయి. యాక్చువల్లీ మంగళగిరి శారీస్, ఉప్పాడ శారీస్ ఇలాంటివి కాకుండా మనకి వేరే కలెక్షన్కి వెళ్తే మోస్ట్లీ ఫ్యాన్సీ శారీస్ ఆర్ లైక్ పవర్లూమ్ శారీస్. కొన్ని వర్క్ శారీస్ ఉంటాయి, అవి వచ్చి కర్దానా వర్క్ ఇలాంటివన్నీ. హ్యాండ్లూమ్స్ ఉండొచ్చు, హ్యాండ్ అంటే వర్క్ హ్యాండ్తో చేసినవి, బట్ ఇప్పుడు అవి కూడా మెషిన్లో వచ్చేస్తున్నాయి. సో ఇప్పుడైతే ఈ శారీ చూసేద్దాము. ఇదైతే ఆర్గెన్జా శారీ విత్ కంచి బార్డర్ అంటున్నారు. బట్ యాజ్ సెడ్ ఇది ప్యూర్ కంచి బార్డర్ అయితే కాదు. ఇది వచ్చి నేను శ్రీరామనవమికి వేసుకున్నా అనమాట. మాకు ఇక్కడ హ్యూస్టన్లో సీతారాముల కళ్యాణం చేస్తారు, చాలా బ్యూటిఫుల్గా చేస్తారు. యాక్చువల్లీ ఆ వీడియో కూడా పోస్ట్ చేశాను నేను ఇంతకుముందు, ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. సో ఇదనమాట శారీ. మంచి ట్రెడిషనల్ ఎల్లో రెడ్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ శారీ ఆర్గెన్జా అయినా కానీ కట్టుకుంటే అయితే చాలా కంఫర్టబుల్గా ఉంది. మీకు కనుక ఈ శారీస్ నేను ఎక్కడ పర్చేస్ చేస్తానో డీటెయిల్స్ కావాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తా, చెక్ చేయండి. ఇవైతే ఒక 2-3 months బ్యాక్ అయితే చాలా బాగా నడిచినాయి అనమాట. అంటే చాలా కలర్ కాంబినేషన్స్లో కూడా వచ్చాయి ఇవి, లైక్ బ్లూ, రెడ్, పింక్, ఆనియన్ పింక్ అట్లాగా. సో దీనికైతే నేను దీనికి బ్లౌజ్ వచ్చి నేను శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించాను, కాకపోతే కొంచెం డిఫరెంట్గా స్టిచ్ చేయించాను. సో ఇప్పుడైతే బ్లౌజ్ చూద్దాము. సో చూస్తున్నారు కదా, బ్లౌజ్ అయితే ఇలా ఉందన్నమాట. ఇదైతే శారీలో ఇచ్చిన బ్లౌజ్. నేను బ్లౌజెస్ అన్నీ బ్లౌజెస్ అండ్ లెహెంగాస్, డ్రెస్సెస్ ఇలాంటివన్నీ ఒక ఆవిడ దగ్గర కస్టమైజ్ చేయిస్తాను. మా కజిన్, తన డిజైనర్ అని చెప్పా కదా ప్రీవియస్ వీడియోలో. సో తన దగ్గరే కస్టమైజ్ చేయించాను బ్లౌజెస్ అన్నీ. ఇప్పుడు మీరు చూసేవి హ్యాండ్స్కి వచ్చి మనకి శారీలో ఇచ్చిన బార్డరే యూజ్ చేశారనమాట. అంటే శారీలో వచ్చిన బ్లౌజ్ బార్డరే యూజ్ చేశారు. ఇలాగా మనకి స్కాలప్ బార్డర్ పెట్టారు హ్యాండ్కి. అండ్ వెనకొచ్చి ఇట్లా స్కాలప్ పెట్టి ఇట్లా నెట్ వేశారనమాట. అండ్ ఫ్రంట్ కూడా ఇలాగా మనకి స్కాలప్ బార్డర్ వచ్చింది. వేసుకుంటే అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మనకి పళ్ళు చూస్తే
ఈ బార్డర్ని డబల్ లేయర్ లాగా వేశారనమాట పళ్ళులో. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ మై రీసెంట్ ఫేవరెట్ శారీస్. చాలా ఎలిగెంట్గా ఉంది శారీ అయితే, నాకైతే చాలా నచ్చింది ఇది కూడా. అండ్ మంచి ట్రెడిషనల్ కలర్ కాంబో కదా, సో యా. సో దట్ ఈజ్ ఇట్ అబౌట్ దిస్ శారీ. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు శారీస్ అన్నీ అయితే ఇలా హ్యాంగర్స్కి వేసి పెట్టుకుంటాను అనమాట. సో ఇదైతే నాకు చాలా కన్వీనియంట్గా ఉంటుంది, అన్నీ కనిపిస్తూ ఉంటాయి అండ్ నలిగిపోకుండా ఉంటాయి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే, హ్యాంగర్స్ వేసేటప్పుడు ఇలా వేస్తాం కదా, ఇట్లాంటి టాజల్స్ అండ్ ఇలాంటి చిన్న చిన్న ఫోల్డింగ్స్ అన్నీ నేను లోపలికి వెళ్ళిపోయేలాగా హ్యాంగ్ చేసుకుంటాను అనమాట నా క్లాజెట్లో. సో అప్పుడు ఏంటంటే మనకి ఇట్లాగా నీట్గా ఓన్లీ డబల్ ఫోల్డే కనిపిస్తుంది బయటికి, చాలా నీట్గా ఉంటుంది అనమాట లుక్ కూడా చూడటానికి. అండ్ మన కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చి ఇదనమాట. ఇది ఇంకొక బ్యూటిఫుల్ జార్జెట్ శారీ. ఇది కూడా ప్యూర్ జార్జెట్ కాదు, ఫ్యాన్సీ జార్జెట్ శారీ. సో ఇది చూద్దాం ఇప్పుడు. ఇదైతే మంచి ఆనియన్ పింక్ కలర్లో వచ్చింది. శారీ అంతా సింగిల్ కలర్ వచ్చింది. దీన్ని ఏంటంటే చాలా వేస్లో మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. డిఫరెంట్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్స్ వేస్తే డిఫరెంట్ లుక్ అనిపిస్తుంది. సో కొన్ని నేను ఇలాంటి ప్లెయిన్ శారీస్ కూడా కలెక్ట్ చేస్తాను. అండ్ మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఉంటాయి కదా, అలాంటి మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ ఒక్కొక్కసారి ఒక్కొక్కటి యూజ్ చేస్తాను అనమాట. అంటే ఒకసారి బ్లాక్, ఒకసారి మంచి డార్క్ బాటిల్ గ్రీన్, ఒకసారి రాయల్ బ్లూ, అట్లాగా రాయల్ బ్లూ ఆర్ నావీ బ్లూ. మన దగ్గర ఇలాంటి ప్లెయిన్ శారీస్ ఉంటే ఏంటంటే మనం అట్లాగా డిఫరెంట్ లుక్స్ క్రియేట్ చేయొచ్చు విత్ డిఫరెంట్ యాక్సెసరీస్. ఈ శారీ చూస్తే మనకు పళ్ళు ఇలా వచ్చిందనమాట, యాంటిక్ జరీ. అండ్ శారీ అంతా ఇలా వచ్చింది డిజైన్, స్ట్రైప్స్. అండ్ ఇక్కడ కింద చూస్తే మనకి లోటస్ ఫ్లవర్స్ డిజైన్లా వచ్చింది. సో ఈ శారీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. దీనికి కూడా నేను బ్లౌజ్ ఇందులోదైతే స్టిచ్ చేయించలేదు. ఈ శారీకి వచ్చి బ్లౌజ్ ఆప్షన్స్ చూపిస్తాను. సో దీనికి ఏంటంటే నేను ఒక 2 బ్లౌజ్ ఆప్షన్స్ చూపిస్తాను. అండ్ అదే బ్లౌజెస్ వేరే శారీకి కూడా ఎలా యూస్ చేయొచ్చో చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ ఆప్షన్ వచ్చి ఇదనమాట. ఇదైతే చిన్న మిర్రర్స్ తోటి మల్టీ కలర్ థ్రెడ్స్ తోటి వర్క్ వచ్చింది. సో ఇదేంటంటే మనకి చాలా శారీస్కి మ్యాచ్ అవుతుంది. ఇలాంటి బ్లౌజ్ కనుక ఒకటి చేయించుకున్నాము అంటే మనకైతే చాలా శారీస్కి యూజ్ అవుతుంది. సో ఈ బ్లౌజ్లో చూస్తే మనకు కలర్స్ చూస్తే డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, లైక్ ఆరెంజ్, బ్లూ, yellow, పింక్, సీ గ్రీన్, క్రీమ్ కలర్. సో ఇలాగా మల్టిపుల్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట ఈ బ్లౌజ్లో. ఇవి వచ్చి యాక్చువల్ రియల్ మిర్రర్స్ అయితే కాదనమాట. సో ఇవి మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. రియల్ మిర్రర్స్ ఇంకొక బ్లౌజ్ ఉంది, అదైతే చాలా హెవీగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అది కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ చాలా శారీస్కి వస్తుంది. సో దాన్ని ఎట్లా కస్టమైజ్ చేయించానో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ బ్లౌజ్ నేను కస్టమైజ్ చేయించి చాలా ఇయర్స్ అయ్యింది. సో చూస్తున్నారు కదా, వేసుకుంటే కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇది. అంటే చాలా డిఫరెంట్ లుక్ వస్తుంది అండ్ మనకి బ్లౌజ్తోనే పార్టీ లుక్ లాగా వస్తుంది అనమాట. సో ఇట్ లుక్స్ లైక్ దిస్. ఈ ఆప్షన్ మీకు ఎలా అనిపించిందో చెప్పండి, మిర్రర్ వర్క్ బ్లౌజ్. అండ్ దీనికి ఇంకొక ఆప్షన్ కూడా చూపిస్తాను. ఇంకొక ఆప్షన్ వచ్చి ఇదనమాట. ఇదైతే మెషిన్ ఎంబ్రాయిడరీ, హ్యాండ్ ఎంబ్రాయిడరీ అయితే కాదు. దీంట్లో వచ్చి నేను గోల్డ్ అండ్ సిల్వర్ కలర్ థ్రెడ్స్ తోటి ఇట్లా బ్లాక్ బ్లౌజ్ కస్టమైజ్ చేయించుకున్నాను. ఇది కూడా ఏంటంటే మనకి చాలా శారీస్కి వస్తుంది, లైక్ సో సిల్వర్ జరీ ఉన్నా, గోల్డ్ జరీ ఉన్నా, లేదా యాంటిక్ జరీ ఉన్నా కానీ ఈ బ్లౌజ్ అయితే బాగా సెట్ అవుతుంది అనమాట. సో ఇట్లా అయితే ఒక సైడ్ మనకి బ్యాక్ నెక్ చూస్తే ఒక సైడ్ బుటాస్ వచ్చాయి అండ్ ఇంకొక సైడ్ ఇట్లా డిజైన్ వచ్చింది. అండ్ ఫ్రంట్ కూడా చూస్తే మనకి ఇట్లా ఫ్రంట్ కూడా చిన్న డీటెయిల్ ఇచ్చారు. ఇక్కడ మనకి ఈ బ్లౌజ్ అండ్ శారీ పేరప్ చేస్తే ఇలా ఉంటుంది అనమాట. సో నేను ఇంకొక శారీ చూపిస్తాను నెక్స్ట్. సో దానికి కూడా ఇప్పుడు నేను చూపించే బ్లౌజెస్ అన్నీ మంచిగా సెట్ అవుతాయి. సో ఇలాగ డిఫరెంట్ బ్లౌజెస్ మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తాను అనమాట, శారీస్ అండ్ బ్లౌజెస్. సో ఒక బ్లౌజ్ చేయించుకున్నాను అంటే నేను చాలా శారీస్కి దాన్ని యూజ్ చేసేలాగే చేయించుకుంటాను మోస్ట్ ఆఫ్ ద బ్లౌజెస్. సో ఇంకా చాలా కలెక్షన్ ఉన్నాయన్నమాట మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్. అవి నేను ఇంకొక వీడియో ప్లాన్ చేస్తాను, సో మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఫర్ అయితే ఈ 2 ఆప్షన్స్ యూజ్ చేస్తాను ఈ శారీకి. ఇది వచ్చి నేను ఇండియా నుంచి వచ్చాక మొన్న ఏప్రిల్లో అమ్మ బర్త్డే రోజు కట్టుకున్నాను. అప్పుడు ఈ బ్లౌజ్ స్టైల్ చేశాను.
నెక్స్ట్ ఇంకొక బ్లౌజ్ ఏదైనా స్టైల్ చేసి యూజ్ చేస్తాను ఈ శారీని. ఇప్పుడు మనం ఈ పింక్ శారీ చూసాం కదా, సో ఇదే ప్యాటర్న్లో ఈ ఎల్లో శారీ చూద్దాము. సో ఇప్పుడు ఏంటంటే బ్లౌజెస్ వెంటనే చూపిస్తే ఒక ఐడియా ఉంటుంది, అందుకని చెప్పి ఈ శారీ పిక్ చేస్తున్నాను. ఇందాక చూసిన 2 బ్లౌజెస్ ఈ ఎల్లో శారీకి కూడా మ్యాచ్ అవుతాయి. ఇదేంటంటే మంచి మ్యాంగో ఎల్లో. ఏదైనా మనకి హల్దీ ఈవెంట్ అలాంటి ఈవెంట్స్ ఉన్నప్పుడు ఇలాంటి ప్లెయిన్ మ్యాంగో ఎల్లో శారీ ఒకటి తీసుకుంటే బ్లౌజ్ ఏ కలర్తో అయినా పేరప్ చేయొచ్చు, లైక్ బ్లాక్ ఆర్ రెడ్, బ్లూ, గ్రీన్, వాట్ ఎవర్. నేను మొన్న ఇండియా వెళ్ళినప్పుడు మాకు యాక్చువల్లీ ఫ్యామిలీలో హల్దీ ఈవెంట్స్ ఉన్నాయి కాబట్టి బ్యాకప్గా ఈ శారీ అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇది కూడా వచ్చి జార్జెట్ శారీ. సో దీనికి పళ్ళు అయితే ఇట్లా వచ్చిందనమాట డిజైన్. అండ్ మనకి శారీ మొత్తం చూస్తే ఇలాగ స్ట్రైప్స్ ప్యాటర్న్ ఉందన్నమాట. సో ఇది కూడా జార్జెట్ శారీనే. ఇది కూడా వచ్చి ఫ్యాన్సీ జార్జెట్ శారీ, నాట్ లైక్ ప్యూర్ జార్జెట్. నేను హ్యూస్టన్లో ఉంటాను అని చెప్పా కదా, మాకు ఇక్కడ ఏంటంటే చాలా హ్యూమిడ్గా ఉంటుంది. సో నాకేంటంటే జార్జెట్ శారీస్ కొంచెం కంఫర్టబుల్గా ఈజీ టు క్యారీ అనిపిస్తాయి అనమాట. సో సింపుల్ అకేషన్స్కి, పూజలకి, ఇలాంటి వాటికి నేను ఇలాంటి జార్జెట్ శారీసే ప్రిఫర్ చేస్తాను. ఈ శారీ చూస్తే మనకి ఇలా ఉంది, బ్రైట్ ఎల్లో అయినో, బట్ ఇమాజిన్ ఏదైనా ఒక హల్దీ ఈవెంట్కి అలాంటప్పుడు కానీ లేదంటే ఏదైనా పూజలకు కట్టుకున్నా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. సో దీన్ని ఎలా స్టైల్ చేయొచ్చు బ్లౌజెస్ తోటని చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఇందాక చూసిన ఆ 2 బ్లౌజెస్తో చూపిస్తా చూడండి. సో ఇది ఒక లుక్ అనమాట. మనం ఇట్లా మిర్రర్ వర్క్ వేసుకొని ఇలా ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీ ఇట్లా స్టైల్ చేయొచ్చు. లేదు అంటే ఈ బ్లౌజ్ అండ్ ఈ శారీ ఇలా స్టైల్ చేయొచ్చు. చూస్తున్నారు కదా, చాలా బాగుంది ఇట్లాగా, ఎందుకంటే మనకి ఇక్కడ గోల్డ్ డీటెయిలింగ్ వచ్చింది కాబట్టి. అండ్ లేదు ఇంకొంచెం ఎలిగెంట్గా ఇంకొంచెం హెవీ లుక్ కావాలి అంటే దెర్ ఈజ్ అనదర్ ఆప్షన్. సో ఇది వచ్చి మనకి బ్లాక్ మగ్గం వర్క్ బ్లౌజ్. సో చూస్తున్నారు కదా, వర్క్ అయితే ఇలా చేయించుకున్నాను. మనకి పర్ల్స్ వచ్చి కొంచెం వైట్ డీటెయిలింగ్ యాడ్ చేస్తుంది. అండ్ మీరు ఇందులో చూస్తే కాపర్ జరీ ఉంది, గోల్డ్ జరీ ఉంది, డల్ గోల్డ్, డల్ కాపర్ జరీ ఇవి. అండ్ హ్యాండ్స్కి వచ్చి ఇలా వచ్చిందనమాట వర్క్. అండ్ ఫ్రంట్ నెక్ వచ్చి ఇలా వచ్చింది. అండ్ దీనికైతే మనకి వర్క్ ఎలా చేశారు అంటే మీరు చూస్తే నీట్గా కట్ వర్క్ లాగా చేశారు ఎడ్జెస్. సో దీనివల్ల ఏంటంటే ఇంకొంచెం బ్యూటీ యాడ్ అవుతుంది ఇలాంటి వర్క్స్ వల్ల. అండ్ మిగతా బాడీ అంతా చిన్న చిన్న బుటాస్ వేశారు. నేను ఎంత హెవీ పట్టు శారీ తీసుకున్నా కానీ ఫుల్ బ్లౌజ్కి వర్క్ అయితే ప్రిఫర్ చేయను అనమాట. సో నాకు ఎప్పుడు కూడా ఇట్లా నెక్ డిజైన్ అండ్ హ్యాండ్ డిజైనే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. ఇది స్టైల్ చేస్తే ఎలా ఉందో చూద్దాము. సో ఇది స్టైల్ చేస్తే అయితే ఇలా ఉంటుంది అనమాట. యాక్చువల్లీ వేసుకుంటే ఇంకా క్లియర్ డీటెయిల్గా తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా, ఇలాంటి మనకి ఎల్లో శారీ ఉంటే మల్టిపుల్ బ్లౌజెస్ స్టైల్ చేయొచ్చు. ఇప్పుడే నాకు ఇంకో థాట్ వచ్చింది ఇవి చూపిస్తుంటే. సో మేబీ ఇది కూడా స్టైల్ చేయొచ్చేమో, ఒకవేళ ఎల్లో అండ్ రెడ్ కాంబోలో కావాలి అనుకుంటే ఇలా కూడా స్టైల్ చేయొచ్చు మేబీ. ఇదేంటి అంటే మనకి స్కిన్ మీద వేసుకున్నప్పుడు ఎల్లో అంత పెద్ద డిఫరెన్స్ ఏం తెలియదు కాబట్టి దిస్ ఈజ్ అనదర్ ఆప్షన్. నైస్. సో నా దగ్గర బాటిల్ గ్రీన్వి బ్లౌజెస్ ఉన్నాయి, ఇంకా వేరే బ్లాక్ బ్లౌజెస్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ సింగిల్ కలర్లో అయితే బ్లౌజెస్ ఉన్నాయి నా దగ్గర, ప్లెయిన్ బ్లౌజెస్. అంటే మగ్గం వర్క్ వచ్చినవి, సింగిల్ కలర్ మగ్గం వర్క్ వచ్చిన బ్లౌజెస్ అన్ని కలర్స్లో ఉన్నాయి. సో అలాంటివన్నీ ఏంటంటే ఇలాంటి ప్లెయిన్ శారీస్కి, ఇలాంటి సింగిల్ కలర్ శారీస్కి బాగా సెట్ అవుతాయి అన్నమాట. సో దట్ ఈస్ ఇట్ అబౌట్ దిస్ శారీ. నేను మొన్న రీసెంట్గా ఒక జంప్ షో వీడియో చేశాను. సో చూడకపోతే అది కూడా చూడండి. అందులో ఏంటంటే నేను లాస్ట్లో చూపించాను అనమాట ఒక మంచి బ్లాక్ బీడ్స్ చైన్. సో అదేంటంటే ఒక 7 లైన్స్ ఆఫ్ బ్లాక్ బీడ్స్ తీసుకున్నాను. ఈ శారీ కట్టుకొని ఆ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఈ శారీ ఒక బ్లాక్ బ్లౌజ్తో స్టైల్ చేసి అండ్ ఆ 7 లైన్స్ బ్లాక్ బీడ్స్ వేసుకుంటే బాగుంటుంది, చాలా బాగుంటుంది లుక్ అయితే. సో మేబీ నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్యూచర్ వీడియోస్లో అలా ఒకటి స్టైల్ చేసి చూపిస్తాను. మనం ఇప్పుడు చూసిన ఈ 3 బ్లౌజెస్ వచ్చి ఎన్ని శారీస్కి పేరప్ చేయొచ్చు కదా. సో
యా ఇలాంటివి అయితే చాలా బ్లౌజెస్ ఉన్నాయి, నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చూపిస్తాను. మన కలెక్షన్లో నెక్స్ట్ శారీ వచ్చి ఇదనమాట. సో ఇదేంటి అంటే మనకి ఇప్పుడు పష్మినా కాశ్మీరీ శారీస్ అని వస్తున్నాయి. సో ఇదేంటంటే మనకి వీవింగ్ శారీ, అంటే హ్యాండ్తో నేసిన శారీ కాదు, మెషిన్ వీవింగే, కాకపోతే డిజైన్ అయితే డిఫరెంట్గా ఉంటుంది. మనకి ఇప్పుడు ఇవి కొంచెం ట్రెండ్గా నడుస్తున్నాయి అన్నమాట ఇలాంటి శారీస్. సో మొన్న చూసినప్పుడు నాకు ఇది చాలా బాగా అనిపించింది, కొత్తగా వెరైటీగా అనిపించింది. సో ఇదైతే తీసుకున్నాను ఒకటి. సో చూస్తున్నారు కదా, బార్డర్ అయితే ఇలా ఉందన్నమాట. మంచి హార్సెస్ మీద వచ్చి పీపుల్ కూర్చొని అలా ఉంది. సో మనకి ఇక్కడ ఒక బార్డర్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చి డిజైన్ వచ్చింది. ఇదైతే ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే చాలా కష్టం, చాలా బ్యూటిఫుల్గా ఉంది, చాలా డీటెయిలింగ్ ఉంది ఇది డీటెయిల్స్ అయితే శారీలో. సో మీరే చూడండి. మనకి బార్డర్ వచ్చి పైన బార్డర్ ఇలా ఉంది అండ్ కింద బార్డర్ వచ్చి ఇలా ఉందన్నమాట. సో మనకి ఈ శారీ అయితే ఇట్లాగా ప్లెయిన్ వచ్చిందనమాట శారీ మొత్తం, ఎందుకంటే ఇది ఇట్లాగా డిజైన్ ఎక్కువ హైలైట్ అయింది కాబట్టి మనకి శారీ ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది. సో ఈ శారీ వచ్చి అరౌండ్ 4500 ఆర్ 700 అలా పడిందనమాట. సో ఆ ప్రైస్ రేంజ్లో అయితే వచ్చింది ఇది. అండ్ దీనికి శారీకి టాజిల్స్ అయితే వాళ్ళే ఇచ్చారు, మనం వేసిన టాజిల్స్ అయితే కాదు ఇవి. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చి ఇది డోలా సిల్క్ ఏదో అంటున్నారు కదా, సో ఆ ఫ్యాబ్రిక్ అనుకుంటున్నాను, కాకపోతే చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుందన్నమాట ఫ్యాబ్రిక్ అయితే, ఈజీ టు క్యారీ అన్నట్టు ఉంది ఇది. దీనికి బ్లౌజ్ వచ్చి నేను శారీలో వచ్చిన బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు. సో దీనికి చూస్తే మనకి మంచి మెరూన్ రెడ్ ఎడ్జ్ కాంట్రాస్ట్ వచ్చిందనమాట. సో నా దగ్గర ఈ పటోలా, నాది మీరు ప్రీవియస్ వీడియో థంబ్నెయిల్ ఫోటో అలా చూసుంటే నేను ఒక పటోలా శారీ చూపించాను. సో ఆ పటోలా శారీకి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది పటోలా శారీలో వచ్చిన బ్లౌజ్. ఇది యాక్చువల్లీ మగ్గం వర్క్ చేయించి ఇలాగ ప్లెయిన్గా స్టిచ్ చేయించుకున్నాను, కానీ ఇంకొక బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించాను. దానికి ఏంటంటే వైట్ కలర్ మల్టీ వర్క్ బ్లౌజ్. మీరు కనుక చూడకపోతే గోల్డ్ జ్యువెలరీ కలెక్షన్ వీడియోది థంబ్నెయిల్ ఫోటో చూడండి. ఆ పటోలా శారీకి వైట్ బ్లౌజ్ విత్ వైట్ కలర్ బ్లౌజ్ విత్ మల్టీ కలర్ వర్క్ చేయించాను. సో ఆ శారీలో వచ్చిన మెరూన్ కలర్ బ్లౌజ్ని అయితే ఇలాగా సింపుల్ మగ్గం వర్క్ చేయించి టాజిల్స్ వేయించుకున్నాను. సో ఇది కూడా మల్టిపుల్ యూజ్ బ్లౌజ్ అనమాట, చాలా శారీస్కి యూజ్ చేయొచ్చు. ఇది కూడా మనకు చూస్తే ఇలా ఉంటుంది అనమాట శారీ అండ్ బ్లౌజ్, మంచి కాంట్రాస్ట్ లుక్ వస్తుంది అండ్ చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా కూడా ఉంటుంది. సో రెండు కాంబో అయితే క్లోజప్లో ఇలా ఉందన్నమాట. శారీ మగ్గం వర్క్, బ్లౌజ్కి మగ్గం వర్క్ వచ్చి ఇలాగ సింపుల్ డిజైన్ వచ్చింది, బ్యాక్ నెక్ అండ్ చిన్న చిన్న బుటాస్ అండ్ ఫ్రంట్ నెక్ కూడా ఇలా ఇచ్చారనమాట. అండ్ దీనికి టాజిల్స్ వచ్చి ఇలాంటి హెవీ బ్యూటిఫుల్ టాజిల్స్ వేశారు. సో ఐ థాట్ ఈ బ్లౌజే ఈ శారీకి బాగుంటుంది అనిపించింది. అండ్ నెక్స్ట్ వచ్చి చెప్పా కదా నేను చాలా వెయిట్ చేసి తీసుకున్న శారీ అని. సో ఇదన్నమాట అజ్రక్ ప్రింట్ శారీ, చాలా సాఫ్ట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే, చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో ఇవి కొంచెం లేటెస్ట్ ట్రెండ్ లాగా నడుస్తున్నాయి, ఇంతకు ముందు కూడా ఉన్నాయి కానీ అజ్రక్ ప్రింట్స్ అప్పుడు అంత ఎక్కువ మంది యూజ్ చేసేవాళ్ళు కాదు. సో చూస్తున్నారు కదా శారీ అయితే ఇలా ఉంటుంది, మనకు ఒక బేసిక్ క్రేప్ శారీ లాగే ఉంటుంది ఉండడానికి, కాకపోతే మనకి ఇది బాడీ హగ్గింగ్ మెటీరియల్, చాలా బాగుంటుంది. అండ్ శారీ వేసుకున్న చాలా బ్యూటిఫుల్గా ప్రెట్టీగా ఉంటుంది అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఇది. సో అజ్రక్ ప్రింట్ శారీస్ ఇవి. దీని గురించి డీటెయిల్స్ అంటే ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఏం లేవు డీటెయిల్స్ అయితే. సో చూస్తున్నారు కదా ప్రింట్స్ అయితే ఇలా వచ్చింది బ్లాక్ శారీ పైన, అండ్ బార్డర్ కానీ అండ్ బార్డర్ అదంతా ఇలా ఉందన్నమాట. దీనికి బ్లౌజ్ వచ్చి నేను యాక్చువల్లీ శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. నాకైతే అబ్బాయి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో, మేబీ ఇంకొక 2 or 3 శారీస్ తీసుకుంటాను. ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా నచ్చింది నాకు ఇది.
అండ్ దీనికి బ్లౌజ్ వచ్చి శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. సో చూస్తున్నారు కదా, ఇలా వచ్చిందనమాట ప్రింట్ అయితే. బ్లౌజ్ అయితే ఇలాగా హై నెక్ పెట్టించుకున్నాను. మనకి వేసుకుంటే ఇలా ఉంటుంది. అండ్ నా దగ్గర వచ్చి యాక్చువల్లీ ప్లెయిన్ది జార్జెట్ బ్లౌజ్ ఒకటి ఉందన్నమాట. సో మేబీ అది కూడా యూస్ చేయొచ్చు, దీనికి బాగుంటుంది. శారీ అంతా ఇంత డిజైన్ వచ్చింది కాబట్టి ఇక ప్లెయిన్ జార్జెట్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది. ప్లెయిన్ జార్జెట్ బ్లౌజ్ హ్యాండ్స్ ఇక్కడ వరకు వచ్చింది ఒకటి ఉందన్నమాట. యా మేబీ ఆ బ్లౌజ్ కూడా దీనికి బాగా సూట్ అవుతుంది అనిపిస్తుంది. ఇక ఒకసారి శారీలో వచ్చిన బ్లౌజ్తో స్టైల్ చేయొచ్చు అండ్ ఇంకొకసారి ప్లెయిన్ బ్లౌజ్తో కూడా స్టైల్ చేయొచ్చు. అండ్ దీనికి వచ్చి ఏదైనా మనకి ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ అయితే బాగుంటాయి ఇలాంటి శారీస్కి. ఈ శారీ ఫోల్డ్ చేస్తుంటే కూడా ఫ్యాబ్రిక్ ఎంత బాగుందంటే చాలా సాఫ్ట్గా చాలా స్మూత్గా ఉంది, భలే ఉంది ఫ్యాబ్రిక్ అయితే. ఐ లవ్ దిస్. అండ్ లాస్ట్ వన్ వచ్చి ఈ బ్యూటిఫుల్ శారీ. ఇది వచ్చి మనకి క్రష్డ్ టసర్ శారీస్ ఆర్ క్రష్డ్ ఆర్గన్జా శారీస్ అని వస్తున్నాయి ఇప్పుడు. ఇదైతే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది వచ్చి నేను మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు పూజా రూమ్ టూర్ చేశాను అనమాట ఈ శారీ కట్టుకొని. ఈ శారీ కట్టుకుంటే ఎలా ఉందో చూడాలి అంటే పూజా రూమ్ టూర్ వీడియో చూడండి, చాలా బాగుంటుంది అది కూడా. మా మమ్మీ యాక్చువల్లీ హౌస్ డెకరేషన్ కానీ అవన్నీ చాలా బాగా చేస్తుంది. ఈ శారీ సింగిల్ లేయర్ వేసుకున్న అస్సలు ట్రాన్స్పరెంట్గా లేదు. అమ్ము హాఫ్ శారీ ఫంక్షన్కి మేము రిలేటివ్స్ని ఇన్వైట్ చేయడానికి వెళ్ళామన్నమాట. అప్పుడైతే ఈ శారీ కట్టుకొని వెళ్ళాను శివరాత్రి రోజు. సో మనకైతే పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తే మనకి హాఫ్ శారీ వరకు ఇలా వచ్చిందనమాట వర్క్. అండ్ రెస్ట్ ఆఫ్ ద శారీ మనకి ప్లీట్స్ దగ్గర చూస్తే ఇలా హాఫ్ ఇచ్చారు. ఇలా ఉందన్నమాట హాఫ్ వర్క్. చాలా బ్యూటిఫుల్గా ఉంది శారీ అయితే కట్టుకుంటే. నేనైతే ఈ శారీ సింగిల్ ప్లీటే వేసుకున్నాను. నేను మార్చిలో విజయవాడ ఎండలకి సింగిల్ ప్లీట్ వేసుకొని ఈ శారీ వేసుకున్నాను అంటే ఇమాజిన్ ఎంత కంఫర్టబుల్గా ఉందో. సో ఇదైతే అస్సలు ఇన్కన్వీనియంట్గా లేదు. నాకైతే చాలా చాలా నచ్చింది ఈ శారీ అయితే. అండ్ దీనికి మనకి బ్లౌజ్ వచ్చి శారీలో వచ్చిన బ్లౌజే స్టిచ్ చేయించుకున్నాను. బేసిక్గా ఈ బ్లౌజ్కి ఏంటంటే బ్యాక్ ఓపెన్ పెట్టించుకున్నాను, ఎందుకంటే కొంచెం ఏమైనా ట్రాన్స్పరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను. బట్ యా ట్రాన్స్పరెంట్గా అయితే లేదు. సో ఇదైతే ఫ్రంట్ హై నెక్ పెట్టించుకొని ఫ్రంట్ ఇలా హై నెక్ పెట్టించుకొని బ్యాక్ ఓపెన్ అయితే పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇది శారీలో వచ్చిన బ్లౌజే కాబట్టి మనకి బ్లౌజ్ హ్యాండ్స్కి కూడా ఇలాగ కడ్దాన వర్క్ వచ్చింది. ఎడ్జ్ వేసుకుంటే అయితే ఇలా ఉంటుంది ఇది. అండ్ ఇది ప్రైస్ వచ్చి అరౌండ్ 4500 అలా పడినట్టుంది. ఎగ్జాక్ట్ ప్రైస్ అంటే గుర్తులేదు, నాకైతే ప్రైస్ రేంజెసే గుర్తున్నాయి. నేను ఇప్పటివరకు అయితే యూఎస్ టైంలో థర్స్డే ఈవినింగ్ వీడియో పెడుతున్నాను అనమాట. ఎవ్రీ థర్స్డే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నాను. సో మీరు కనుక ఇంట్రెస్టెడ్ ఉంటే అండ్ మీకు నా కంటెంట్ కనుక నచ్చుతుంటే డూ సబ్స్క్రైబ్. సో ఫర్దర్ వీడియోస్ కూడా ఇంకా మంచి మంచి వీడియోస్ చేస్తాను. మీకైతే ఈ శారీస్ కలెక్షన్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా కానీ కామెంట్స్లో చెప్పండి. సో చూసారు కదా, ఇవాళ అయితే ఈ బ్యూటిఫుల్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూసాం కదా. నెక్స్ట్ వీడియో వచ్చి ఇంకొక 8 వెరైటీస్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ అయితే చూపిస్తాను. సో వీటికి వాటికైతే అస్సలు సంబంధం ఉండదు, అయితే కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్. సో ఇప్పుడు ఇవేంటంటే మనకి అట్లీస్ట్ ఇది ఒక జార్జెట్ శారీ, ఇవి 2 జార్జెట్ శారీస్ కొంచెం అలా రిపీట్ అయినాయి కదా. సో నెక్స్ట్ 8 శారీస్ వచ్చి అయితే నేను యాక్చువల్లీ ఇలా రిపీట్ అయ్యే జార్జెట్ శారీస్ ఎందుకు పెట్టాను అంటే మిక్స్ అండ్ మ్యాచ్ బ్లౌజెస్ చూపించడానికి అని చెప్పి ఇలా పెట్టాను. సో నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ ఫ్యాన్సీ శారీస్ వచ్చి అవి కంప్లీట్ డిఫరెంట్ కలెక్షన్ అనమాట, చాలా వెరైటీస్ ఉన్నాయి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయో కూడా కామెంట్స్లో చెప్పండి. సో మేబీ అలాంటి కంటెంట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను. అండ్ నేను మేకప్ కానీ జ్యువెలరీ కానీ చాలా ఎక్స్ప్లోర్ చేస్తాను. సో మీకు కనుక మేకప్ ఇంట్రెస్ట్ ఉంటే నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక వీడియో పోస్ట్ చేశాను. ఆల్సో ఇంతకుముందు బీడ్స్ కలెక్షన్ వీడియోస్ కూడా చేశాను అనమాట. జంషోలో బీడ్స్ కొని వాటిని ఇండియాలో కస్టమైజ్ చేయించి సో ఒక ప్లేలిస్ట్ ఉంది, దానికి కూడా ఎట్లా టర్న్ అవుట్ అయ్యాయి బీడ్స్ జ్యువెలరీ అన్నీ అని. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ డూ చెక్ ఇట్ అవుట్. ఇవాళ నేను వేసుకున్న ఈ డ్రెస్ వచ్చి ఇది మంగళగిరి ఫ్యాబ్రిక్ అనమాట, మంగళగిరి పట్టు. కింద వచ్చి మంచి ఆరెంజ్ కలర్లో వచ్చింది అండ్ పైన వచ్చి మనకి పెన్ కలంకారీ, మంగళగిరి కాటన్ పైన పెన్ కలంకారీ ఇది. సో ఇదైతే ఇలా డిజైన్ చేయించుకున్నాను ఈ డ్రెస్ అయితే.
యా సో ఇదన్నమాట డ్రెస్ ఇవాళది అవుట్ఫిట్. అండ్ మీకు ఎలా అనిపించిందో ఈ డ్రెస్ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇలాంటి లాంగ్ ఫ్రాక్స్ కలెక్షన్ కూడా చేయాలి అంటే కామెంట్స్లో చెప్పండి, నేను అది కూడా ప్లాన్ చేస్తాను. ఈ వీడియో అయితే ఇంత ఇవాళకి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.